ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినందుకు. ఇక్కడ కృష్ణా జలాలు అది ఇప్పటి నుంచి ఉండే సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో ఉద్యమాలు జరిగాయి, కానీ ఈనాటికి కూడా కొలికి రాకుండా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ను కానీ పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా రాయలసీమ నుండి పోయినటువంటి వాళ్ళే తప్ప కోస్తా ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళే. మరి ఈ విషయం మన అందరికీ తెలుసు. ఈ విషయాన్ని వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఇది ఎంతవరకు వాళ్ళ దగ్గరికి పోతుంది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు అధికారంలో కూర్చున్న తర్వాత ఈ సమస్యను మర్చిపోతున్నారు. ఎందుకంటే అక్కడ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ వాళ్ళ చుట్టూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసుకోబోతున్నారు తప్ప రాయలసీమ సమస్యలు ఏముంటాయనేటువంటి నాయకుడు లేరు అక్కడ. మనం బాగా గుర్తించుకోవాలి. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో అయితేనేమి, ఇక్కడ విజయవాడలో అయితేనేమి వాళ్ళ రాయలసీమలో వాళ్ళు ఎక్కడే కానీ ఏదో వాళ్ళ ఒకటి రెండు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ అవసరాల కోసం పోతున్నారు తప్ప ఈ రాయలసీమ ప్రజల అస్తిత్వం కోసం కానీ, రాయలసీమ ప్రజల అవసరాల కోసం కానీ, రాయలసీమ ప్రజల జలాల కోసం కానీ ఏ రోజు ఏ రాజకీయ నాయకుడు పోరాటం చేయలేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నా ఫస్ట్ నుంచి విద్యార్థి సంఘం నుండి నేను కూడా చూస్తున్నా, విద్యార్థి చదువుకునేటప్పటి నుండి కూడా. కానీ ఎప్పుడు లేదు. కానీ ఈ అఖిలపక్ష కమిటీలు సిపిఐలు అడుగుతూనే ఉన్నారు రాయలసీమ కృష్ణా జిల్లాలో కావాలి, కృష్ణా జిల్లాలో కావాలని. కానీ ఈ ఉద్యమాన్ని మనము తీవ్ర స్థాయిలో తీసుకుపోయేంత వరకు ఇది జరగదనే సత్యము మనందరం గమనించాలి. ఇక్కడ ఇది మనము ఇక్కడ రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమం చేస్తూ అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమాలు జరగాలి. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్తే అప్పుడు దీనిపైన అందరూ ఆలోచిస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మనం కొంతమందిని కలుపుకోవాలి. మహారాష్ట్రలో పుట్టేటువంటి కృష్ణా నది పైన ఎక్కడ డ్యాములు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నటువంటి డ్యాములు ఎక్కడ పోతున్నాయి, మరి ఎక్కువగా ఆధారపడినది రాయలసీమ ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటిది మనము కేంద్ర నాయకుల దృష్టికి తీసుకొస్తేనే మనము అంతో ఎంతో లబ్ధి చేకూరుతామని చెప్పి నా సలహా ఇస్తున్నాను. అదేవిధంగా మనం రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, మెట్ట ప్రాంతాల రైతులు కూడా కలుపుకొని ఒక ఉద్యమం తాడని రూపొందించుకొని ఇక్కడ ఉద్యమం చేస్తూ, అదేవిధంగా ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ఒక 2 రోజులు రీలే నిరాహార దీక్షలో రాయలసీమ ప్రజల తరఫున మనందరం పోయి చేస్తే కొంచెం అక్కడ మీడియా హైలైట్ అవుతుంది. మీడియా హైలైట్ అవుతే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్టు కేంద్రం దృష్టికి వెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ ఏమైనా మనకు అంత న్యాయం చేకూరుతుంది అనేటువంటి సలహా నాది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.